మనిషి పొద్దుగాలే లేచినట్టున్నాడు. ఏం చేద్దండినా? ఈయనతో పెద్ద గోసే ఉన్నట్టుంది. నాకు మైండ్ మొత్తం దొబ్బినట్టుంది. ఆసనాలు వేయాలంటే ఓ టైం ఉంటుంది. ఏం మనిషో ఏమో రోజంతా ఆసనాలు వేసుకుంటూనే బతుకుతాడా ఏంది? ఓ మనిషి, రోజంతా ఆసనాలు ఎత్తే ఆరోగ్యం కాదు ఆయాసం వస్తుంది. నా మతి మరి పాడుగాను. ఈ మనిషికి చెవులు వినబడే కదా, ఏదైనా దగ్గరికి పోయి మాట్లాడాలి. ఒక్క 2 ఆసనాలు మర్చిపోయినా గురువు దగ్గరకు పోయేస్తా. పానం అంతా కింది మీద అవుతుంది. నా పెళ్ళానికి నాకు చెవులు వినబడుతుందని తెలిసిందనుకో, ఇంట్లో పనులన్నీ చెప్పి నన్ను నలుపుతుంది. అమ్మా, నీ గురించి నాకు తెలియదానే? నీకు దొరుకుతారా? అస్సలు దొరకా. చుట్టుపక్కల ఎవరు లేరు కదా, లేనట్టే ఉన్నారు. అందరు పనులకు వీకినట్టున్నారు. ఇక నా పోరికి ఫోన్ కొడతా. బుజ్జి, ఏడున్నవే? ఇంట్లో. చెప్పు. మొన్న శనివారం అంగట్లా నీకు పట్టు చీర కొనిచ్చిన కదనే, అది కట్టుకొని ఫోటోలు దిగి వాట్సాప్లో పెట్టమంటే పెట్టలేదేందే? మా వాడలు నల్లలు రాక 2 రోజులైంది. తానం చేయలేదు. ఎట్లా పెట్టాలి చెప్పు? ఇవాళ అత్తయ్యట, పెడతా తీరాదు. సరే గాని బుజ్జి, ఈ చీర ఎక్కడదని నీ మొగుడు అడిగితే నా పేరుకి ఇట్లా చెప్పావు. ఇక ఏం లేదు, నన్ను గుద్ది చంపుతాడు. పిసా గట్లా చెప్తారా ఎవరన్నా? ఏం చెప్పావు కానీ నీ గురించి నాకు తెలియదానే, నేనే ఉత్త కొట్టి చూసిన. సరే ఏం సంగతులు ఇంకా? ఇగో, నువ్వు జల్దీ బిందె పట్టుకొని పోయి నల్లకాడ కూర్చోపో. నల్ల ఏ టైంకి వచ్చేది తెలియదు. ఇవాళ ఏడి చేసి నువ్వు తానం చేయాలి, నాకు ఫోన్లో ఫోటోలు పెట్టాలి. వినబడ్డదానే? వినబడ్డది. ఇక నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోతా అంతే, ఒకటే పుల్ ఉన్నది. ఇక నేను అప్పటికి ఫోన్ చేస్తా. సరే. మేము జనాభా లెక్కలు సర్వే చేయడానికి వచ్చినాము. ఇంట్లో ఎంతమంది ఉంటారు సార్? అడిగేది మిమ్మల్ని. పెళ్ళైందా మీకు? ఏంది, నన్ను పెళ్లి చేసుకుంటావా? అబ్బో, ప్లాన్ గట్టిగా వేసినావు కదా. నన్ను పెళ్లి చేసుకొని ఇల్లు మొత్తం కొట్టేద్దామని చూస్తున్నావా? ఒక్కసారి అడు చూడు, అది నా పెళ్ళాం. ముచ్చడం మంచిగా లేదు కానీ చూస్తాందుకు మస్తు కసుకలు ఎక్కున్నావు. బయట ఏమన్నా చూసుకోపో. ఏమంటున్నా? లంగబాటుతావు. నేనేమంటున్నా, నువ్వేమంటున్నావు? నీ ఉడతలు అంటే మొక్కడికి నేను కావాలరా? నేనేమంటున్నా, నువ్వేమంటున్నావు? మేడం ప్లీజ్ కొట్టకండి, మీకు దండం పెడతా. ఈయనకు జరంత చెవులు వినపడాయి. జర మంచి దవకల చూపి ఆగమాగం తెస్తాడు బడవగాడు.
శకుంతల, చాలా రోజులకు ఫోన్ చేసినావు? ఏమీ లేదే, బ్యూటీ పార్లర్కి వెళ్దామని. ఎందుకే, పెళ్లి కాక ముందు మస్తు సోకులు పడ్డని నడిచింది. ఈ పెళ్ళైనాక సోకులు పడితే నలుగురు ఏమంటారే? అసలే కొంతమంది పక్కోళ్ళ బతుకుల మీదే కళ్ళు పెట్టి కుళ్ళుకుంటా బతుకుతారు. ఏం రోగమో ఏమో. కష్టం అన్నది పైసా అన్నది, మధ్యలో వీళ్ళకి ఎందుకో నొప్పి. మన బతుకులు మన ఇష్టం, ఏమంటవే? నువ్వు చెప్పింది నిజమేనే. రాను రాను కొంతమంది మనుషులు గలీజ్గా తయారైతుండ్రు. అవును కానీ అడుగుడు మర్చిపోయినా, నీ మొగుడు ఏం పని చేస్తాడే? పైసలు బాగా సంపాదించుతాడా? నా మొగుడు ఏమైందే సప్పుడు చేస్తలేవు? సౌండ్ ఇంజనీర్ పని చేస్తాడే. అబ్బో, ఇంజనీర్ అంటే పెద్ద కొలువే కదే. ఎంతైనా నీ మొగుడు గట్టోడే, గడ్డ మీద ఉన్నావు పో. అవునవును. నేను స్టవ్ మీద చాయ్ పెట్టినా పొంగుతుంది, నేను మళ్ళీ చెప్తానే. ఉంటానా? రేయ్, ఏమైందిరా నీకు? ఈ అవతారం ఏంది? కథ ఏదో పెద్దగానే అయినట్టుంది కదా. గంట సేపు నుంచి అడుగుతున్నా, ఏం చెప్తలేవేందిరా? అప్పులోళ్ళు గిట్లా ఊరు సందులో దొరికించుకొని పొట్టు కొట్టిరా ఏంది? ఊకోరా, అది కాదు. మరేందో చెప్పొచ్చు కదరా. అదేరా, నా సెకండ్ సెటప్ ఉన్నది కదా, దానికి ఎప్పుడు ఫోన్ చేసినా ఊరవతలకు పోయి ఫోన్ మాట్లాడతా కదా. కానీ దాని మొగనికి ఎట్లా తెలిసిందో ఏమోరా, నన్ను 3 తొవ్వల కాడ దొరికించుకొని నా ఈ పంత చింతపండు చేసాడు. ఆడు రోజు జిమ్ముకు పోతాడు కావచ్చురా, వాడి దెబ్బలు మస్తు గట్టిగా ఉన్నాయి. ఇంకో 4 గుద్దులు గుద్దిండు అనుకో, దెబ్బకు నేను అక్కడనే గుర్తు అనేటోని. నా టైం మంచిగున్నది కాబట్టి బయటపడ్డా. కానీ వారి నాకు ఇప్పటికొకటి అర్థమైతే లేదు, ఈ ముచ్చట దాని మొగానికి ఎవడు చెప్పిండంటావురా? కందిపప్పు, రెండు కిలోలు పెసరపప్పు, గోధుమ పిండి 3 కిలోలు, చక్కెర. సీత, నేను దుబాయ్ పోతున్నా సపరేట్గా. ఇంట్లో రోజు తినుడు పండుడు నాతో అయితే లేదేగా. కోడిని కమ్మినట్టుగా అమ్మవారి ఇంట్లో ఇట్లా వేస్తే ఊళ్ళో నాకు ఇజ్జత్ ఉంటుందా? నువ్వు అన్ని రకాలుగా మంచిగుంటే ఎక్కడికైనా పంపుదు. పరిస్థితి మంచిగా లేకనే కదా నేను చిన్న పిల్లాన్ని చూసుకున్నట్టు చూసుకోబడితిని. నువ్వు ఎక్కువ ఆలోచించి బుర్ర ఖరాబ్ చేసుకోకు. సరే, నేను రేషన్ షాప్కి పోయేస్తా. లేట్ అయితే షాప్ బంద్ అవుతుంది. Just wait and see. పిచ్చిది, నేనేం చెప్పినా కూడా అట్టినే నమ్ముతుంది. పని తప్పించుకోవడానికి ఇవన్నీ ఎత్తునని ఇంత కూడా డౌట్ వస్తలేదు. ఎట్లా బతుకుతుందో ఏమో. ఇది వచ్చేందుకు ఎంత లేదన్నా 1 గంట పడుతుంది. టైం స్టార్ట్.
తోమి బట్టలు పిండిపో. అర్ధ గంటలో మొత్తం పని అయిపోవాలి. లేట్ అయిందనుకో ఏం చూస్తున్నావు? జల్దీ నాడు ఇక్కడ నుంచి. వెల్కమ్ టు విరాట్ క్రియేషన్స్. అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.